వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు గారు. విష్ణు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు 7 సంవత్సరాలుగా అనుకుంటున్నారు కదా? లాంగ్ 10 yearsగా ప్లాన్ చేస్తాను. ఈరోజు కుదిరింది April 25th మీ ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేయబోతున్నాం. సో ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే 10 yearsగా మీరు దాదాపు అనుకుంటున్నారు, మెటీరియలైజ్ అయ్యేందుకు ఇంత టైం ఎందుకు పట్టింది? హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. టైం తీసుకునేది ఏంటంటే ఇంత డబ్బు నేను చేర్చాలి కదా, కూడపరచాలి. సో ఇట్ టుక్ సో మచ్ టైం అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా గురించి. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ నేను ఎందుకంటే ప్రోడక్ట్ నేను చూస్తున్నాను, ప్రోడక్ట్ ఎలా వస్తుందో నేను చూస్తున్నాను. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ ఇట్ ఆల్సో. మీరందరూ కూడా చూసి నేను ఎక్సైట్ అయినంతగా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మీరు చేస్తుంది. మీరు అన్నట్టు బడ్జెట్ సంబంధించి అంటే ఎక్కడైనా కాంప్రమైజ్, బడ్జెట్ గురించి ఎక్కడైనా మాకైతే కనిపించట్లేదు కాంప్రమైజ్ అయినట్టు. లొకేషన్స్ కానీ వాటి విషయాల్లో కానీ, మిగతా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవన్నీ పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. ఎక్కడ ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వం కూడా ఈ సినిమాకి అవ్వను. సో వీ డిసైడెడ్ టు గో ఆల్ ఇన్. సో వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సో కన్నప్పకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ కాలానికి అది ఏ విధంగా సూటబుల్ అవుద్ది అంటే ఈ కథ సంబంధించి? మన హిస్టరీ ఇది, మన హిస్టరీ మళ్ళా ఒక 50 సంవత్సరాల తర్వాత. దీని ముందు కన్నప్ప వచ్చింది 50 సంవత్సరాల ముందు, 49 సంవత్సరాల ముందు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలన్న అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను. 50 years తర్వాత అంటే అప్పుడు కృష్ణరాజు 1976 కృష్ణరాజు యాక్ట్ చేశారు. కానీ అందరూ తెలిసిన కథనే కదా. అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళకు అవును ఒక ఆటవికుడు ఉన్నాడో తను కన్ను తీసి ఇచ్చేశాడు, ఆ కథ మాకు తెలుసు అని అంటారు. అది కూడా తెలియని 16-15 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఈ జనరేషన్ అందరికీ మళ్ళీ మన హిస్టరీ గురించి చెప్పాలి, మన చరిత్ర గురించి చెప్పాలి, మన పౌరాణికం గురించి చెప్పాలన్న ప్రయత్నమే కన్నప్ప. ఇప్పటికి అంటే మీ ఉద్దేశంలో ఇంకా కొద్దిమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ జనరేషన్ సంబంధించి? వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారుగా మన తరం వాళ్ళు, అంటే మా బ్యాచ్ వాళ్ళు కూడా. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళందరికీ కూడా చెప్పాలిగా మన హిస్టరీ. సినిమా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం. సో వాటికి దాని ద్వారా చెప్తున్నాం. సో అంటే పాన్ ఇండియా మూవీగా ఎందుకు అనుకున్నారు? ఓన్లీ తెలుగు అనే కాకుండా, అంటే ఇంతకుముందు అన్లైక్ మీరు మోస్ట్లీ మూవీస్ తెలుగులోనే చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, లేకపోతే బడ్జెట్ నువ్వు అకామిడేట్ చేసి? ఫస్ట్ థింగ్ ఇస్ సబ్జెక్ట్ యూనివర్సల్. సో ఇది యూనివర్సల్గా చెప్పేటప్పుడు మనం వెరీ గుడ్. అయ్యే ఖర్చు కన్నా ఎంత అవుతుంది, ఓన్లీ యాక్టర్స్ కొంతమందిని ఇటు అటు మారిస్తే నీకు అపీల్ ఉంటుంది. సో దాని వరకు మార్చండి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు కాకపోయినా ఇంకెవరైనా శివునిగా పెట్టున్నా ఇంతే ఖర్చుగా అయ్యేది నాకు సినిమా తీయడానికి. సో దానివల్ల ఓకే, ఈ కథ చెప్పడానికి ఒక లార్జర్ స్పాన్ ఉందనే ఉద్దేశంతో మనం. సో అక్రాస్ ది స్పెక్ట్రమ్ అంటే చాలామంది అన్ని భాషలకు సంబంధించిన నటులు కూడా ఉన్నారు. అక్షయ్ కుమార్ తర్వాత మోహన్ లాల్ ప్లస్ శరత్ కుమార్, తమిళ్, మలయాళం అండ్ మేబీ కన్నడ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్ కూడా ఉండొచ్చు. తెలుగు యాస్టిస్ ప్రభాస్ కూడా తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా పాన్ ఇండియా, అన్ని భాషల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి అన్ని లాంగ్వేజ్ వాళ్ళని. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ అండి. అండ్ రెండోది కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నీ మోహన్ లాల్ గారిని తీసుకొస్తే ఎవరు ఎక్సైటెడ్, ఒక తెలుగు ఆడియన్స్గా ఎవరు ఆల్సో ఏ మోహన్ లాల్ గారు కూడా ఉన్నారంట. ఆ ఎక్సైట్మెంట్ అంత పెద్ద నటుడిని తీసుకొచ్చి నేను పెట్టిన దానికి ఆయనకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మకంగా ఎవరికైనా. సో ఆ ఎక్సైట్మెంట్ బిల్డప్ చేయడం కోసమే ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చాం. సో ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ ఖర్చు అయిందా వీళ్ళందరినీ తీసుకురావడానికి? ఎందుకంటే రెమ్యునరేషన్స్ కానీ అవి కానీ, లేదా సినిమా మేకింగ్కి ఎక్కువ ఖర్చు? మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది. అక్కడే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఎంత? 150 crores బడ్జెట్? బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది కానీ బడ్జెట్ బాగానే పెరిగింది. ట్రిపుల్ ఫిగర్స్ అంటే మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే 2023 ఆగస్ట్ కదా స్టార్ట్ చేసి? ఫిబ్రవరి స్టార్ట్ చేసి. ఫిబ్రవరి. సో ఆ బడ్జెట్లోనే అయిందా, పెరిగిందా?
ఆ బడ్జెట్ కన్నా పెరిగింది, ఎందుకంటే యాక్టర్స్ కొంతమంది స్పాన్ పెరిగేసరికి పెరిగింది. ఓకే ఒక 20% బడ్జెట్ ఎస్కలేట్ అయింది. ఓకే. ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎట్లా అంటే దాన్ని న్యూజిలాండ్లో ఎట్లా ఐడెంటిఫై చేశారు? అంటే నేను చాలా ప్రదేశాలకు వెళ్ళానండి, చాలా దేశాలకు కూడా వెళ్ళాను నేను లొకేషన్స్ చూడడానికి. పెద్ద పెద్ద సినిమాలు షూట్ చేసిన, సిరీస్ షూట్ చేసిన ఊర్లకు కూడా వెళ్ళాను. నేను చూసిన అన్ని ఊరుల్లోకి, దేశాల్లోకి న్యూజిలాండ్ ఒకటి అసలు ఎక్స్ట్రాడినరీ లొకేషన్. అది ఈ కథ 2వ శతాబ్దంలో జరిగిందని నేను భావిస్తున్నాను. ఓకే. అది 2nd, 3rd సెంచరీలో జరిగింది ఈ కథ. ఓకే. ఆ టైంలో భారతదేశం కూడా ఇలాగే ఉండుండేది, అద్భుతమైన వాటరు ఇదంతా. కానీ మనం ప్రకృతిని గౌరవించకుండా చెడగొట్టేసాం. మన నేలని చెడగొట్టేసాం, మన అడవుల్ని కొట్టేస్తున్నాం, మన ప్రకృతిని ప్రార్థిస్తాం, కానీ మనం జాగ్రత్తగా చూసుకోం. మనం డిస్ట్రాయ్ చేసాం, బాగా డిస్ట్రాయ్ చేస్తాం. మనం వాటర్స్ని డిస్ట్రాయ్ చేసేసాం, మన పొల్యూట్ చేసేసాం, మన ఎయిర్ని, స్కైని డిస్ట్రాయ్ చేసేసాం. న్యూజిలాండ్ ఇంకా అట్లే ఉందా? న్యూజిలాండ్ ఎగ్జాక్ట్లీ. సో మీరే ఓన్గా ఐడెంటిఫై చేశారు? యా, మొత్తం ఈ yes. మోస్ట్లీ న్యూజిలాండ్ అయినా 99% న్యూజిలాండ్. ఓకే. మిగతా 1% వరకే హైదరాబాద్. పార్వతీ పరమేశ్వరులది నేను సెట్లో చేశాను, ప్రభాస్ది కొంతవరకు సెట్లో చేశానండి. ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? 5 minutes, 10 minutes? మోర్ దెన్ దట్. మోర్ దెన్ దట్. ఓకే. మోర్ దెన్ దట్. సినిమా డ్యూరేషన్ దాదాపు ఇట్ విల్ బి 3 hours. 3 hours. ఓకే. బట్ 3 hours ఇప్పుడు జనం కట్టిపడేసేలా ఉంటుందా? 3 hours అంటే చాలా మంది 2.5 hours ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే సినిమాలో ఒకటి ఉందండి, మీరు కథ కానీ బాగా చెప్పారంటే 3 గంటలు కూడా అది పెద్ద కథ, పెద్ద లెంత్గా అనిపించదు. అదే మీరు సరిగా చెప్పకపోతే 2 గంటలు కూడా అది చాలా ఎక్కువ టైం లాగా ఉంటుంది, బోరింగ్గా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీ టు మూవీ. చాలా ఫాస్ట్గా సినిమాలు చేశారు కంపేర్ టు అదర్ మీ జనరేషన్. ఐ థింక్ నా జనరేషన్లో ఐఎమ్ ద స్లోయెస్ట్. నేనే స్లోయెస్ట్. 2003తో స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తారు. ఓవరాల్గా ఒకటి ఇప్పుడు మీరు లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. టోటల్ 2 సాంగ్స్ ఉంటాయా మూవీలో? లేదు, టోటల్గా దే విల్ బి అబౌట్ 4.5 songs ఉంటాయి. ఓకే. బిట్ సాంగ్స్ ఇంకా ఉంటూ ఉంటాయి హీరోస్కి, వాళ్ళకి ఎలివేషన్కి, వాళ్ళ క్యారెక్టర్స్కి. బట్ మూవీలో అయితే దే విల్ బి అబౌట్ 4.5 songs. సో మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ మీద చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ అంటే మలయాళ సంగీత దర్శకుడిని తీసుకొచ్చారు పాన్ ఇండియా మూవీకి సంబంధించి స్టీఫెన్. సో స్టీఫెన్ వచ్చి ఆయనతో నేను 2017లో ఆయనకి కబురు పంపించాను ఆయన కలవాలని. స్టీఫెన్ దేవసి గారు ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అండ్ ఆయన సీక్రెట్ మంత్రాస్ అని ఒక ఆల్బమ్ ఉంది, మన కల్కి భగవాన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆల్బమ్. దానికి అరేంజ్ చేశాడనమాట ఆర్టిస్ట్ని, టెక్నీషియన్స్ని అంతా. దాంట్లో ఉన్న మోస్ట్ ఫేమస్ సాంగ్, నేను సీక్రెట్ మంత్రాస్ అంటే మీకు, సీక్రెట్ ఛాన్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ దాంట్లో ఒక గొప్ప గణేష్ స్తోత్రం సాంగ్ శంకర్ మహాదేవన్ గారు పాడారు, గణాదక్షాయ గణాదీక్షాయ గణ ధీమహి అని. ఎస్, వినాయక చవితి ప్రతి మండపంలో కూడా. ఎస్, ఆ సాంగ్ సౌండింగ్ నాకు ఫస్ట్ టైం వావ్, ఒక దేవుడు పాట ట్రెడిషనల్ మ్యూజిక్ కాకుండా మోడర్న్ సౌండింగ్తో ఇచ్చారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో కన్నప్ప నేను చేసేది మా నాన్న అమ్మ ఆ తరం వాళ్ళకి కాదండి. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై కిడ్స్ జనరేషన్ అండ్ పీపుల్ అండర్ 25. సో వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ ఏంటి ఈరోజు, సో ఆ సౌండింగ్తో చేద్దామన్న ఉద్దేశంతోనే మనం ఈయన ఎన్నుకునేది. ఓకే. సో ఆ పాటతో మీరు ఇంప్రెస్ అయ్యారు. చాలామంది తెలియదు ఇది ఆయన శంకర్ మొత్తం అరేంజ్ చేసి. ఎందుకంటే మీ ఎక్కడ గణేష్ నవరాత్రులు వస్తే ఫస్ట్ ఇదే ఆ పాటే ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టు యంగర్ జనరేషన్ ఇదే పాట పాడుతుంది, గణాధ్యక్షాయ ధీమహే. సో ఇప్పుడు హౌ డిఫరెంట్ ఈ మూవీ కన్నప్ప మీరు ఇదివరకు చేసిన మూవీస్ కంటే? అది కూడా కమర్షియల్ సంబంధించో లేకపోతే ఏదన్నా, ఇదేమో మైథాలజీ
అనుకోండి, ఇంకా లేకపోతే సమ్ ఇట్ ఎక్స్ట్రా. ఈస్ అవర్ హిస్టరీ. ఈ సినిమా మన హిస్టరీ, మన చరిత్ర. కన్నప్ప అన్నతను మన చరిత్రలో ఒక చాలా పెద్ద వారియర్. అతను 63-64 నాయనార్లు ఉంటారు శివుడికి. ఓకే. వాళ్ళలో ఇతను ఒకడు. ఒక ఆటవికుడు, ఒక నాయనారుగా ఉండేది ఇతనే. ఈ మహాభక్తుడు శివుడికి నాయనార్లు అంటే. ఈ శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది కూడా ఇతనే, ఇంకెవరు పెట్టల. అవును, దాని మీద కూడా ఆయన శివుడు భక్తితో ఆయన శిష్యుడు కాబట్టి స్వీకరించాడు అని అంటారు. దట్స్ ఎ వెరీ బిగ్ లెసన్ అండి ఈ కథలో. కన్నప్ప కథలో ఒక చాలా పెద్ద ఒక లెసన్ ఉంది. ఏంటంటే సాంప్రదాయాలు కాదు, దేవుడికి పూజించాల్సిన విధాలు ఈ సాంప్రదాయంతో కాదు, ప్యూర్ హార్ట్తో నువ్వు దేవుడిని పూజించే చాలు, భక్తితో పూజిస్తే చాలు అన్న ఎగ్జాంపులే కన్నప్ప. ఓకే. సో ఆ మెసేజ్ అదే ఉంటుంది మూవీలో. ఓకే. ఒకటి సార్, అంటే ఇప్పుడు విష్ణుతో సినిమాతో మీరు ఎంటర్ అయ్యారు. మధ్యలో ఈ దాదాపు 21 మూవీ ఎప్పుడన్నా అనిపించింది అంటే మొనాటనీస్గా మూవీస్ చేస్తున్నాను అట్లా, అంటే ఆ దశలో దూసుకెళ్తా పానులు 9 తర్వాత ఏంటి ఈ కామెడీలు చేస్తుంటే కామెడీ యాక్షన్ లేనా ఇది అని. అప్పుడు నాకు ఒక నటుడుగా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్, ఒక మహా గొప్ప డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే. ఓకే, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. కామెడీ సినిమాస్ ఎక్కువ వర్కౌట్ అయినట్టున్నాయి. డి కానీ ఇంకోటి దేనికైనా రెడీ, దూసుకెళ్తా పాండవులు 9 ఇవన్నీ ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అవే ఎక్కువ ఇచ్చాయి కదా. బట్ మీరే అన్నారు కదా ఓకే టైం తర్వాత మొనాటనీ అయిపోద్ది అని దీంతో, దానివల్లే వద్దను. కానీ దేనికైనా రెడీ కాదు, రెండు పెద్ద సక్సెస్. అండ్ దూసుకెళ్తా వాజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అన్నిట్లోకి కలెక్షన్ వైజ్ తీసుకుంటే. దాని తర్వాత నాది ఇంకొక సూపర్ హిట్ మూవీ కూడా 30 crores పైన కలెక్ట్ చేసింది. దానికి మోర్ దెన్ దట్. దాని తర్వాత నాకు మంచి హిట్ అయింది ఈడో రకం ఆడో రకం. దట్ వాజ్ ఆల్సో గుడ్, అంటే కామెడీ ఎంటర్టైనర్. అది డీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని నాకు శ్రీను వైట్ల గారు చేసే ఒప్పుకుంటే అది కథ కుదిరితే ఈ రోజు కూడా చేస్తాను నేను డీకి సీక్వెల్. ఎట్లా ప్రమోషన్స్ అవి ఎట్లా ప్లాన్ చేశారు? ప్రమోషన్స్ వి హైర్డ్ కపుల్ ఆఫ్ కంపెనీస్ అండి, దే ఆర్ ప్లానింగ్ ఇట్. వాళ్ళే ఏదో చేస్తున్నారు, హిందీలో ఎన్ని చేయాలి, అక్కడ మలయాళంలో వెళ్ళి మాట్లాడాలి, అది ఇది అని వాళ్ళు చెప్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. సో ఇప్పుడు ఈ మూవీ దాదాపు 2.5 years ఎంగేజ్ అయ్యారు. మా అధ్యక్షుడిగా కూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఎట్లా మేనేజ్ చేశారు? మేనేజ్ చేస్తున్నాం, ఎక్కడ కంప్లైంట్స్ రావట్లేదు థ్యాంక్ఫుల్లీ. వి జస్ట్ మేనేజింగ్ ఇట్. అండ్ దట్స్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ కూడా. ఓకే. ఆ టీం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 21 October కదా మీరు ఎలక్ట్ అయింది, ఆల్మోస్ట్ 3 years. 10th October. యా. సో 3 years అయింది మాకి సంబంధించి అధ్యక్షుడిగా. మా అధ్యక్షుడి కాకముందు ఒకటి, మా అధ్యక్షుడు అయిన తర్వాత విష్ణు చూసే విధానంలో ఏమైనా ఇండస్ట్రీలో దానిలో ఆడియన్స్లో దానిలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమీ లేదండి. అంటే మా తరం వాళ్ళు నా పైన జోకులు వేయడం మొదలెట్టారు. అబ్బా ప్రెసిడెంట్ గారు వచ్చారు, జాగ్రత్తగా ఉండండి, మాట్లాడకండి, అలా ఊరికే జోకులు వేస్తారు కానీ నా పైన, లేకపోతే ఇట్స్ ఆల్ ద సేమ్. ఒకటి అంటే మా ప్రధానంగా అంటే సినిమాకి సంబంధించి మా అధ్యక్షుడిగా మీరు బిల్డింగ్, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి. ఇంకో 2-3 monthsలో దాని గురించి అనౌన్స్ చేస్తాం. ఓకే. అంటే మీ టెన్యూర్లో జరుగుద్దా? 100% జరుగుతుంది. ఓకే. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ వాళ్ళు కానీ ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? బిల్డింగ్ కట్టేది నేనే మొత్తం కడుతున్నానండి, మొత్తం మీ సొంత మై ఓన్ మనీతో. మీరు మాట ఇచ్చాను, యాజ్ ప్రామిస్డ్. ఎస్, 100%. ఎక్కడ సార్ అంటే ఏరియా? అది ఇప్పుడు ఫిలిం నగర్లోనే ఉండొచ్చు. ఓకే. అదే ఎన్నుకున్నారు మా మెంబర్లందరూ, అందువల్లే డిలే అవుతుంది. సో ప్రామిస్ చేసిన విధంగా దాన్ని డెలివరీ చేయబోతున్నారు? గ్యారంటీ డెలివరీ చేస్తాను. ఓకే. తర్వాత అంటే ఈ ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చర్చకు వచ్చే అంశం ఏంటంటే సినిమా టికెట్స్. లగ్జరీ కార్స్ ఒక 4-5 బ్రాండ్లు ఉంటాయి, అల్ట్రా లగ్జరీ కార్స్. మిగతా రేంజ్ కార్లు కూడా చాలా బ్రాండ్లు ఉన్నాయి. మీరు ఇఫ్ యూ కెన్ బై అ రేంజ్ రోవర్, బై ఇట్. నేను కూడబెట్టుకొని రేంజ్ రోవర్ కొంటాను, లేదా నేను ఒక 5 మారుతి కార్లు కొంటాను.
ఇట్స్ యువర్ విష్ వాట్ యూ వాంట్ టు. అది కరెక్ట్ సార్. అంటే కార్ అన్నది అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ అన్ ఆప్షన్ టుడే భరత్ గారు. మీరు ఫస్ట్ 3 వీక్స్లోనే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మీరు అనిపిస్తే ఇప్పుడు థియేటర్ రేటు ఫస్ట్ వీకే పెంచుతున్నారు, లేకపోతే సెకండ్ వీక్ దాకా కొంతమంది ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ప్రొడ్యూసర్ ఏంటి, నేను ఇంత ఖర్చు పెట్టిన దేనికి ఒక విజువల్ గ్రాండియర్ మీకు చూపించడానికి, థియేటర్లో ఒక విజువల్ గ్రాండియర్ చూపించడానికి నేను దాన్ని అడుగుతున్నాను. నేనేదో 10 కోట్లలో సినిమా తీసి 12 కోట్లలో సినిమా తీసి నేను అడగట్లా, 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. సో మీకోసం ఇది చేశాను నేను. మీరు డబ్బు ఖర్చు పెడితే మేము ఇలాంటి సినిమాలు చేయడానికి ఇంకా ఉంటుంది అన్న ధైర్యంతో అడుగుతున్నారు. నేను చూడనే ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ అని కొంతమంది అనొచ్చు. ఇన్ ఎగ్జాక్ట్లీ 8 వీక్స్ ఇట్స్ కమింగ్ ఆన్ టీవీలోకి వచ్చిన తర్వాత చూడండి, హ్యాపీగా కదా. బట్ ఇక్కడ మీరు ఒక కంపారిజన్ చేశారు, మారుతి కారు, రేంజ్ రోవర్ కారు. రేంజ్ రోవర్ కార్లో అడిషనల్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంఫర్ట్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు బడ్జెట్ కూడా ఒకటి కోట్ చేశారు. బడ్జెట్లో ఈ పిక్చరైజేషన్ లేకపోతే విజువల్ బ్యూటీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా. 1/3 ఆల్మోస్ట్ 50% దాకా కూడా హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్, అది దాన్ని చేసే బడ్జెట్ అంటే. లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ పుష్ప అండి. లెట్స్ టేక్ ద కేస్ ఆఫ్ పుష్ప. ఐ డోంట్ థింక్ 50% ఆఫ్ ద బడ్జెట్ హెస్ గాన్ టు ద రెమ్యునరేషన్స్. 1/3 అని బోలేదా? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు లెట్స్ సే ఒక ఎక్స్ హీరోని మీరు పెట్టుకున్నారు, ఈ హీరో కోసమే కదా జనాలు వచ్చేది. సో అతనికి పే చేసే దాంట్లో తప్పేముంది? మా అంకుల్ ఒక ఆయన అన్నాడు ఒక మాట, పే చేస్తే తప్పులేదు, కానీ ప్రేక్షకుల దగ్గర ఎక్కువ వసూలు చేయడం. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా మీరు వచ్చేది దేనికి? ఈ హీరోని చూడడానికి. ఈ హీరోని చూడాలంటే ఓకే ఈ సినిమా ఇంత పెద్ద ఖర్చు పెట్టారు, సరే ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇంత ఉంటుందో లేదో తెలియదు అతనిది, ఇంత కాస్ట్లీగా, సరే ఇది చేస్తున్నారు చూడాలనుకుంటే చూడొచ్చు అనేది ఉంది. ఇట్స్ అ యింగ్ అండ్ యాంగ్, మంచి ఉంది చెడు ఉంది దాంట్లో. అలా అని చెప్పి జనాల దగ్గర మనం డబ్బులు ఊరికే గ్రీడీగా లాగేసుకోకూడదు, వాళ్ళ కంఫర్ట్ కూడా చూడాలి. సో ఎక్కడో దగ్గర వయా మీడియాగా దే విల్ బీ ఎ కరెక్షన్ అండి. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ప్రైస్ హైక్, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐ విల్ లైక్ టు సపోర్ట్ అ డీసెంట్ ప్రైస్ కరెక్షన్ సమ్వేర్. ఎక్కడో దగ్గర ఒక వయా మీడియాగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక మూవీ బడ్జెట్ అని ఉంటుంది, వాళ్ళ నెలకు ఇంత మాత్రమే అఫోర్డ్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెలకో 2 నెలలకు ఇంత, 3 నెలలకు 6 నెలల సంవత్సరం. 100%. సో ఇప్పుడు ఒక సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టి టికెట్ పెట్టిన తర్వాత ఇంకో చిన్న సినిమాకు వెళ్ళలేరు. అదే డిసడ్వాంటేజ్. సో దట్ ఈస్ అదే యింగ్ అండ్ యాంగ్ అని చెప్పి రైట్ అండ్ రాంగ్. దాంట్లో జరిగే ఫ్లిప్ సైడ్ రాంగ్ ఇదే. అది చిన్న సినిమాలు దెబ్బలు తింటాయి. చిన్న సినిమాలు దెబ్బలు తింటారు కదా అల్టిమేట్గా వాటికి. సో దేర్ హ్యాస్ టు బి ఎ కరెక్షన్ సమ్వేర్ అండి. దేర్ విల్ బి ఎ కరెక్షన్, దే విల్ ఫైండ్ ఎ కరెక్షన్ సమ్వేర్. సి ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇండియన్ టికెట్స్ ఆర్ ద లోవెస్ట్. బట్ ఒక టికెట్ ఒక్కటే కాదు కదా, మళ్ళీ పాప్కార్న్ అది వెళ్తే అది సపరేట్. అది ఏ ఊర్లో అయినా కూడా అదే, ఏ ఊర్లో అయినా చాలా ఎక్కువ ఉంటారు. అంటే మల్టీప్లెక్స్లో 450 రూపాయలు 500 రూపాయలు పాప్కార్న్ రేట్ ఉంది, టికెట్ రేట్ కంటే డబుల్. అది మరి పోనీ టికెట్ సంబంధించి రేటు కూడా అది మూవీ యూనిట్ కూడా రావట్లేదు కదా. అది గోయింగ్ టు ఇది కదా. 200 రూపీస్ 250 టికెట్ ఉంటే పాప్కార్న్ కు 450 వసూలు చేస్తున్నారు హైదరాబాద్. అది దారుణం. 450 ఫర్ పాప్కార్న్ అంటే అది క్రిమినల్. అది అదే స్నానం చేస్తానో ఏంటో ఐ డోంట్ నేమ్ ఎనీ పీవీఆర్ అనో లేకపోతే ఏషియన్ అనో నేను చెప్పట్లేదు. ఆ ప్రైసెస్ మాత్రం ఇట్స్ క్రిమినల్. అది నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఇదన్నా మూవీ యూనిట్ కు రెమ్యునరేషన్, సరే ఇంతమంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు అన్నా వాళ్ళకి వెళ్తుందన్నా పర్లేదు, కానీ హూ ఈస్ గెటింగ్ ఇట్? అది తప్పు. అది బయట 10-15 రూపాయలకు 20 రూపాయలు మ్యాక్సిమం. గవర్నమెంట్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఎంఆర్పీలని అదేని ఇవని. లేదు, దానికి పాప్కార్న్కి ఎంఆర్పీ లేదు, అదే కదా అడ్వాంటేజ్. దట్స్ క్రిమినల్ వే. అది క్రిమినల్ అండి. అది మధ్యలో అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ లాభం పడట్లేదు. అది కొన్ని మల్టీప్లెక్సెస్ ఉంటాయి, ఆ మల్టీప్లెక్సెస్ మరి ఆ ప్రైజెస్ తో మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఐఎమ్ సేయింగ్ మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ కరెక్షన్ వస్తుంది. జనాలందరూ దిట్టంగా ఒక రెండోది కూడా ఉంది, కొంటున్నారు కాబట్టి అలౌ చేస్తున్నారు. నేను కొనను గెట్ లాస్ట్ అన్నారు అనుకోండి, ఇంక చచ్చినట్టు వాడు రేట్లు తగ్గించుకోవాల్సిందే ఎవడైనా సరే. అంటే జనాల చేతుల్లో 10 మంది కొనేది ఒక్కళ్ళు కొన్నా సరిపోద్ది ఆ రేట్తో కదా. అది క్రిమినల్ వేస్టేజ్. అది పాప్కార్న్ 450 మీరు చెప్పండి, దట్స్ డేంజరస్. అది దట్ ఈస్ లైక్ కిల్లింగ్ ద ఆడియన్స్. ఇండస్ట్రీ పెద్దగా, ఎందుకంటే మీరు ఒక కీలక బాడీకి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. లక్కీగా దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై దిల్ రాజు గారు, ఎందుకంటే ఆయన ఎఫ్టీసీ చైర్మన్గా తెలంగాణకు ఉన్నారు.
Yeah. He would be the right person to answer this question. And he's a very big producer also. He should address it. He'll address it also. సో మీరైతే ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. Yes, yes, yes. బికాజ్ చిన్న హీరోలు అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్ కదండి, లేకపోతే ఇండస్ట్రీ ఒక 4-5 హీరోల పైన ఆధారపడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్. బట్ ఇటీవల కథ కానీ లేకపోతే ఇది బాగుంటే చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా వస్తున్నారు. ఆఫ్ కోర్స్, ఎప్పుడైనా గుడ్డి గుర్తు, కథ బాగుంటే బడ్జెట్కి సంబంధం లేదు, లొకేషన్కి సంబంధం లేదు, హీరోలకి సంబంధం లేదు. జనాలు దే విల్ కమ్ టు ద థియేటర్ అండ్ లవ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. దే వాంట్ టు బీ ఎంటర్టైన్డ్ అండ్ దే గో టు ద ప్లేసెస్ వేర్ దే వాంట్ టు బీ ఎంటర్టైన్డ్. ఒకటి పైరసీ కిల్ చేస్తూ అంతకుముందు చాలా వచ్చేది. ఇటీవల రీసెంట్ మూవీస్ గేమ్ చేంజర్ అయినా లేకపోతే సంక్రాంతికి వస్తూ తండేలైనా ఎఫెక్ట్ అయ్యాయి పైరసీ తోటి. దానికి దే ఆర్ ఇన్నోవేటింగ్ వెరీ వెల్ ద పైరసీస్. దానికి రెగ్యులర్గా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో పెట్టుకొని అది డిలే చేయగలం కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఆ బస్ ఎప్పుడో మిస్ అయిపోయాం, ఎప్పుడో ఆపేసి ఉండాల్సిందే. కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు థియేటర్కి వెళ్ళే చూస్తాడు, మొబైల్లో చూసుకునేవాడు మొబైల్లోనే చూసుకుంటాడు. సో వాళ్ళని మార్చలేము మనం. అంటే కొద్దిమంది ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడాలి అని కూడా అనుకుంటారు కదా. అవును, అఫోర్డబుల్. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప ఉంది, ఈ విజువల్ గ్రాండియర్, ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లార్జర్ దెన్ లైఫ్ ఇదంతా థియేటర్లో చూడాలని చాలామంది ఒప్పుకుంటారు. కొంతమంది ఏముందిలే పైరేటెడ్ వచ్చిందా చూద్దాం అనుకుంటాడు. పైరేటెడ్ చూడాలనుకున్నవాడు ఫిక్స్ అయిపోయి వాడు పైరేటెడే చూస్తాడు. ఏ సినిమా అది ఆర్ఆర్ఆర్ కానీ కన్నప్ప కానీ ఏదైనా దే విల్ బి థింకింగ్ ఆఫ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. సో ఇప్పుడు అయితే స్టాప్ చేయడం అయితే కష్టం, ఆ విధంగా అయిపోయింది. నో బడీ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ ఇట్, బట్ దే కెన్ కరెక్ట్ ఇట్, డిలే ఇట్. కానీ పైరసీ చేసే వాళ్ళని ఎత్తి లోపలేయడానికి కూడా ఇది ఉంటాయి, ఆ లాస్ ఉన్నాయి. దొరికారంటే మాత్రం ఇట్ విల్ బీ డేంజరస్. పవన్ కళ్యాణ్కి రిప్రజెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ కానీ అఫ్ కోర్స్ కలిసి మీరు మాట్లాడారా డిప్యూటీ సీఎం అయిన తర్వాత? డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడారు, బట్ వీ డిడ్ సెండ్ హిమ్ కంగ్రాచులేటరీ మెసేజెస్ అండ్ ఆల్ దట్. ఆయన ఫ్రీగా ఉన్న టైంలో నేను ఊర్లో లేకపోవడం అలా కుదరదు. నేను అడిగిన టైంలో ఆయనకి ఏదో టూర్లు ఉండడం, సో అలాగా మా మీటింగ్ కుదరలేదు. బట్ ఐ లవ్ కోర్స్ డిఫరెన్సెస్ ఏం లేవు కదా. అంటే మా ఎలక్షన్ సంబంధించిన మర్చిపోయినారా 3 సంవత్సరాల తర్వాత? దాని తర్వాత 2-3 సార్లు కలిసానండి. మాకేం ఉండదు, జనాలకు ఉంటుందేమో. అంతేనా? దాని తర్వాత 2-3 సార్లు కలిసారు. కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? క్యాజువల్గా వేరే విషయాలన్నీ మాట్లాడుకున్నాం అంతే. ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏమంటారంటే భస్మాసుర హస్తం అన్నది సినిమా ఇండస్ట్రీ అయిపోయిందని నా ఒపీనియన్. అంటే ఒకళ్ళ చేయి మీద ఎవరి చేయి వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటున్నారు బికాస్ ఆఫ్ ట్రోల్స్. ఒకళ్ళ సినిమాలు రివ్యూస్ అనుకోండి, ట్రోల్స్ అనుకోండి. చాలా గొప్పగా చెప్పారండి మీరు. నేనైతే భస్మాసుర హస్తం అంటారు. చాలా బాగా చెప్పారు. ఒకళ్ళ నెత్తి మీద ఇంకోళ్ళు చేయి పెడుతున్నారు, తద్వారా ఒకళ్ళకి కాదు అందరికీ డ్యామేజ్ అవుతుంది. యూఆర్ వెరీ రైట్. ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? అన్ఫార్చునేట్, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ అది కూడా నేర్చుకుంటారు అందరూ. దే లెర్న్ ద హార్డ్ వే. మీరు ఎక్కువ లాస్ అయినట్టున్నారు ఈ ట్రోల్స్ వల్ల, మీమ్స్ వల్ల. అంటే నేను లాస్ పెద్దగా అవ్వలేదు, కానీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నేను రివర్స్ అయ్యాను. అప్పుడు నేను వీళ్ళందరి పైకి ఇది చేశాను. అందుకే కదా ఒకరు తిరగబడేసరికి మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఓకే, కానీ నేను చేసిన ఇదంతా ఏంటంటే ఒక పెద్ద యాక్టర్ ఇక్కడ వాళ్ళ కూతురు పైన వాళ్ళ వైఫ్ పైన ఇష్టం వచ్చినది అసభ్యకరంగా చేసేసరికి ఐ కుడెంట్ కీప్ క్వైట్. అతను అడిగాడు దీనికి ఏం చేయలేమా, మనం ఆపలేమా అని. అప్పుడు ఫైట్ చేయడం మొదలెట్టాను. ఐ డోంట్ వాంట్ టు, ఎందుకు వాళ్ళ పేరు గుర్తు చేసి. ఆఫ్టర్ ద షో ఐ టెల్ యు. నడుస్తుందా ఇప్పుడు నౌ వి హావ్ టేకెన్ అ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ కదా. అంటే ఇంతకుముందు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీన్స్ ఈ సినిమాలో ఈ తప్పులు ఉన్నాయి, ఇలా ఉంది, ఇలా బాగుంది, ఇలా చేయాల్సిందని అంతే, అంతవరకే ఆపేయాలి. కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, పర్సనల్గా వెళ్ళకూడదు. డైరెక్టర్స్ పైన, వాళ్ళ ఫ్యామిలీస్ పైన, వీటిపైన. వాళ్ళు ఊరికే ఒక 10 నిమిషాలు ఇంట్లో కూర్చొని క్యాజువల్గా కూర్చొని వాళ్ళు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ పొట్ట పైన మేము కొట్టడం మొదలెట్టాం అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. సేమ్ ఇండస్ట్రీ పైన కూడా ఎవరు రాకూడదు. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, మా నాన్నగారి ఫ్యాన్స్కి కానీ నా అభిమానులకు కానీ సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నా హీరో సినిమా ఎదిరా, నేను అభిమానించే సినిమా ఎదిరా, నా హీరో సినిమా ఎదిరా అని
వాళ్ళు కాలర్ ఎగరేసుకునే పొజిషన్ నేను ఇంకా వాళ్ళకి లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను తీసుకురాలి. కన్నప్ప విల్ బీ ద ఆన్సర్. అన్నిటికన్నా ముందు మా నాన్నగారు అభిమానులకి ఇది ఫస్ట్ ఇట్ విల్ బీ అ గ్రేట్ ప్రైడ్ ఫర్ దెమ్ కన్నప్ప. ఓకే. సో అంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? ఓ ఇట్ విల్ బీ బిగ్, బి ఫెరోషియస్. ఓకే. ఆయనది 10-15 minutes ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ఫెనామినల్. మళ్ళీ పెద్దరాయుడు లాగా ఆ విధంగా ఎక్స్పెక్ట్ ఆ చేయొచ్చు. క్యారెక్టర్ టోటల్ పెద్దరాయుడు రజనీకాంత్ లాగా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దట్ ఈస్ అ క్యారెక్టర్ ఆర్క్. ఎస్, పెద్దరాయుడు రజనీకాంత్ లాగా మొత్తం మూవీని షేక్ చేసే విధంగా. అలాగా ఆయనకి, ప్రభాస్కి, మోహన్ లాల్ గారికి, శరత్ కుమార్ గారు వీళ్ళందరికీ ఉంది ఆ క్యారెక్టర్స్. అక్షయ్ కుమార్ గారికి ఏదో వాళ్ళను మీరు చూపించేందుకోసం అని పెట్టలేదు, ప్రతి వాళ్ళ ఖచ్చితంగా క్యారెక్టర్కి అక్కడ వాళ్ళ అవకాశం ఉంది వాళ్ళు నటించడానికి. అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వాళ్ళు ఉన్నారు. ఎవ్రీబడి. అక్షయ్ కుమార్, ప్రభాస్. ఓ ఇట్ బి అన్ ఫెనామినల్ క్యారెక్టర్ అయింది. మీరు అడగగానే ఒప్పుకున్నారా? అడగొచ్చలేదు, డైరెక్ట్ అడుగుతున్నా. ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? పైసా తీసుకోలేదు, ఫ్రీగా పైసా. అది కేవలం మా నాన్నగారు పైన ఉన్న గౌరవం, మర్యాదతో. మీరు ఆఫర్ చేసినా తీసుకోలేదు. నన్ను చంపేస్తాను అన్నాడు. సేమ్ అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్కి డబ్బులు ఇచ్చాను నేను. ఓకే. ఆయనతో నాకు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు, అక్షయ్ కానీ కుమార్ ఆయన మోహన్ కూడా లాల్, ఈ శరత్ కుమార్ ఈ 6-7 రోజులు వచ్చి ఆయన చేసింది ఓన్లీ బికాస్ ఆయన ఓకే క్యారెక్టర్ బాగుంది, మోహన్ బాబు గారు ఈ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి. అండ్ మోహన్ లాల్ గారు పైసా తీసుకోలే. ఓకే. సేమ్ సేమ్. ఏమ్రా నువ్వు నాకు ఫార్మాలిటీస్ నాతో నువ్వు పెద్దోడు అయిపోయావా? లేదండి, నేను ఎక్కడ చిన్నప్పుడు చూశారు. సినిమాలో మరొక్కసారి తెలుగు సినిమా సత్తా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను విశ్వ గారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఫర్ జీ తెలుగు న్యూస్. సో ఇది మంచు విష్ణుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్దాం.